హాయ్ ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టీ20 మ్యాచ్ రివ్యూ. మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో మన వాళ్ళు గెలిచి మంచి ఊపులో ఈ మ్యాచ్‌లోకి వచ్చారు. వేర్యాస్ ఇంగ్లాండ్ టీమ్ ఎలాగైనా గెలవాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు సిరీస్‌లో అలైవ్‌గా ఉంటారు. మన వాళ్ళు ప్లేయింగ్ 11లో ఒకే ఒక్క మార్పు చేశారు. హర్షదీప్ ప్లేస్‌లో షమీ వచ్చాడు. షమీకి మంచి ప్రాక్టీస్ దొరికింది. షమీ బౌలింగ్‌లో ఎలాంటి చేంజ్ లేదు. కాకపోతే కొంచెం బాల్స్ ఫాస్ట్‌గా రావడం లేదు. అప్పట్లో 140+ కిలోమీటర్/అవర్ వేసేవాడు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11కి చూస్తే ఎలాంటి మార్పులు లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ సెకండ్ టీ20 గెలిచే మ్యాచ్ వర్మ దెబ్బకి మ్యాచ్ పోయింది. అందుకే థర్డ్ టీ20 మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయలేదు ఇంగ్లాండ్ వాళ్ళు. ఇంకా మ్యాచ్‌లోకి వెళ్తే ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సేమ్ లాస్ట్ 2 మ్యాచ్‌లు ఎలా అయ్యాయో ఈ మ్యాచ్ కూడా అలాగే మనం టాస్ గెలిచాం. ముందుగా ఫీల్డింగే ఎంచుకున్నాం. ఇంకా ఆ తర్వాత యాజ్ యూజువల్‌గా సాల్ట్ స్ట్రగల్ అవుతూనే వచ్చాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కి. ఆ తర్వాత బెన్ డకెట్ అండ్ బట్లర్ మధ్యలో భారీ పార్ట్నర్‌షిప్ వచ్చింది. డకెట్ భారీ షాట్స్ ఆడుతూనే ఉన్నాడు. 30 బాల్స్‌లో 50 రన్స్ ఫాస్ట్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఆల్మోస్ట్ 9 రన్ రేట్‌తో పార్ట్నర్‌షిప్ బిల్డ్ అయింది. 77 రన్స్ భారీ పార్ట్నర్‌షిప్‌ని వరుణ్ చక్రవర్తి వచ్చి బ్రేక్ చేసేశాడు. వాళ్ళ కెప్టెన్ అయిన జోస్ బట్లర్ వికెట్ కూడా తీసేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టీమ్ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఓవర్‌లో బెన్ డకెట్ 50 కంప్లీట్ చేసి అక్షర్ బౌలింగ్‌లో అవుట్ అయిపోయాడు. వాళ్ళ వైస్ కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్‌ని ఒక చక్కటి గూగ్లీ వేసి అవుట్ చేశాడు. ఆ తర్వాత లివింగ్‌స్టోన్ ఒంటరి పోరాటం చేశాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే వెనుదిరిగారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆడడానికి చాలా తడబడ్డారు. మళ్ళీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు వరుణ్ చక్రవర్తికి దొరికేశారు. స్మిత్, జామీ ఓర్టర్, క్యాసీ ఎవరూ పిక్ చేయలేకపోయారు. ఇంకా ఆ తర్వాత లివింగ్‌స్టోన్ ఒంటరి పోరాటం కొనసాగుతూనే ఉంది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా లివింగ్‌స్టోన్ 43 రన్స్ చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయిపోయాడు. వాళ్ళ లాస్ట్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు చిన్న చిన్న క్యామెరాల్లో వచ్చి 171 రన్స్ చేసి ఆల్ అవుట్ అయిపోయారు. ఇంకా మన వాళ్ళ చేసింగ్ కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది. ఫస్ట్ బాగానే స్టార్ట్ అయింది. రెండో ఓవర్‌లో అభిషేక్ క్విక్ బౌలింగ్‌ని ఉతికి ఆరేశాడు. 3 బౌండరీస్ కొట్టాడు. ఆర్చర్ వేసిన థర్డ్ ఓవర్‌లో శాంసన్ వికెట్ కోల్పోయాం. ఈ మూడో టీ20లో కూడా శాంసన్ వికెట్ ఆర్చర్ సేమ్ షార్ట్ బాల్‌కే తీసుకున్నాడు. శాంసన్ ఎలా అయినా ఈ వీక్‌నెస్ నుంచి బయటికి రావాలి. అభిషేక్ శర్మ మంచి ఊపులో ఉన్నాడు. అది అనుకునే లోపే మంచి టైంలో కార్సీ వచ్చి అభిషేక్ వికెట్‌ని తీసుకున్నాడు. ఈ వికెట్‌లో ఆర్చర్‌కి సగం క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే హై క్యాచ్ తీసుకున్నాడు. బ్రిలియంట్ క్యాచ్ అసలు. నెవర్ ఈజీ అలాంటివి పట్టడం. తిలక్ వర్మ వచ్చి రాగానే షాట్స్ ఆడుతూనే ఉన్నాడు. సూర్య కూడా మంచి ఊపులో ఉన్నాడు అనుకునే లోపే వుడ్ బ్రిలియంట్ బౌలింగ్‌తో అవుట్ చేసేశాడు. పవర్ ప్లేలో 51 రన్స్ వచ్చినా మన వాళ్ళు 3 వికెట్స్ కోల్పోయారు. మెల్లగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తూ వెళ్లారు. అలాగే వెళ్తున్నప్పుడు ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో తిలక్ వర్మ మంచిగా అవుట్ అయిపోయాడు. ఒక ఫామ్‌లో ఉన్న బ్యాటర్స్‌కి ఎలాంటి బౌలింగ్ కావాలో అలాగే బ్రిలియంట్ బాల్ వేశాడు. తిలక్ వర్మ అవుట్ అయ్యాక మన వాళ్ళు టీ20 నుంచి టెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. పిచ్ అండ్ కండిషన్స్ ఏదీ మనకు సహకరించలేదు. హార్దిక్ అండ్ సుందర్ చాలా ఓవర్ కాన్షియస్‌గా ఆడి డాట్ బాల్స్ ఆడారు. మన రిక్వైర్మెంట్ రన్ రేట్ హైలోకి వెళ్ళింది. బాల్ కూడా గ్రిప్ అయ్యింది బౌలర్స్‌కి. 14 బాల్స్‌కి 6 రన్స్ చేసి సుందర్ అవుట్ అయ్యాడు. హార్దిక్ అండ్ అక్షర్ మధ్యలో పార్ట్నర్‌షిప్ వచ్చినా అది చాలా లేట్ అయింది. అదే మిడిల్ ఓవర్‌లో కొన్ని 20 రన్స్ కానీ ఎక్కువ కొట్టి ఉంటే మనకి ఈ మ్యాచ్ ఈజీగా గెలిచుండేవాళ్ళం. కానీ లాస్ట్‌లో హార్దిక్ ట్రై చేసినా పని మాత్రం అవ్వలేదు. అక్షర్ భారీ షాట్‌కి ఆడి అవుట్ అయిపోయాడు. హార్దిక్ కూడా భారీ షాట్‌కి ట్రై చేసి అలానే అవుట్ అయిపోయాడు. ఇంకా 145 రన్స్ చేసి మన వాళ్ళు 26 డిఫరెన్స్‌తో ఈ మ్యాచ్‌ని కోల్పోయాం. ఏం పర్వాలేదు. అన్ని మ్యాచ్‌లో మన వాళ్ళు గెలవాలని లేదు. రాజ్‌కోట్‌లో డ్యూ రాలేదు అండ్ సెకండ్ హాఫ్ బాల్‌కి కూడా గ్రిప్ అయ్యింది. మన వాళ్ళు చేసిన ప్రయోగాలు ఎలాగున్నాయో చూద్దాం. అక్షర్ పటేల్ కన్నా సుందర్‌ని ముందు పంపించడం, జోరెల్‌ని చివరిలో పంపించడం లాంటివి. ఇప్పుడు ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచారు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అయ్యింది. మన వాళ్ళు కాన్షియస్‌లోకి వస్తారు. ప్రాబ్లమ్స్ అన్నీ ఫిల్ చేసుకొని వస్తారు. ముఖ్యంగా శాంసన్, స్కై బ్యాటింగ్ అండ్ మన పేస్ డిపార్ట్మెంట్‌లో లోపాలన్నీ డిస్కస్ చేసుకొని బాగా వస్తారు. ఇప్పుడు 31న జరిగే ఫోర్త్ టీ20 మ్యాచ్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడా తగ్గకుండా వాళ్ళు ప్లాన్స్ వేసుకొని వస్తారు. మంచి రైవల్రీ ఉండబోతుంది. ఇంకా ఫోర్త్ టీ20 మ్యాచ్ పూణేలో ఆడబోతున్నారు. పూణే పిచ్ కూడా స్పిన్ ఫ్రెండ్లీగానే వికెటే. చూద్దాం ఆ మ్యాచ్ ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో అని. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.